మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజారి. ఈరోజు తొలి ఏకాదశి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే శ్రీమన్నారాయణుడు శయనిస్తాడు. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాసం అంటారు. ఈ 4 నెలలు ఇవాళ నుంచి కార్తీక మాసం ఉద్దాన ఏకాదశి వరకు స్వామి యోగ నిద్రలో ఉండి అన్ని లోకాలన్నీ గమనిస్తూ ఉంటాడు, ఎవరు ఎలా ఏం చేస్తున్నారని. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ మా గుడిలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేస్తున్నాము. మా కమిటీ వాళ్ళందరూ చక్కగా వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు అన్నీ వినియోగం చేస్తున్నారు. చాలా చక్కగా అలంకారం మత్స్యావతారంతో అలంకారం చేశాము మా స్వామివారికి. ఈ 4 నెలలు చాలా బాగా స్వామిని సేవించుకుంటే అంత బాగా మనం వృద్ధిలోకి వస్తాం అన్నమాట. జై శ్రీమన్నారాయణ. వాళ్ళకి అత్యంత ముఖ్యమైనది తొలి ఏకాదశి. అందులో ఫస్ట్గా వచ్చే పండుగ కూడా మనకి తొలి ఏకాదశి పండుగే తెలుగు వారికి అతి ముఖ్యమైనది. ముందుగా పొద్దునే మన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర వేలాది మంది భక్తులు పోటెత్తి స్వామివారి తీర్థ ప్రసాదాలు పూజలు అనేక రకాలుగా చేసి పోటెత్తారు. పక్కనే ఉన్న బ్రహ్మంగారి గుడి దగ్గర కూడా జనాలు వేలాది మందిగా పాల్గొని దేవుని వారి తీర్థ ప్రసాదాన్ని తీసుకొని స్వామివారి కృపకి పాత్రులుగామని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడు అందరికీ తెలుగు వారికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మేము వెంకటేశ్వర స్వామి గుడికి రావడం జరిగింది. ఇక్కడ కమిటీ వారు కానీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా అరేంజ్మెంట్ చేశారు. మేము బాగా దర్శనం చేసుకున్నాము. తీర్థ ప్రసాదాలు అందజేశారు. చాలా సంతోషంగా ఉంది. చాలా మంది భక్తులు అనుకోకుండానే ఏకాదశి అంటేనే ఇదిగా ఉండిద్ది. అందులో చాలా మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాళ స్వామివారిని చాలా బాగా అలంకరించారు. వెండి వస్తువులతో అయితేనేమి, పూలతో అయితేనేమి, తులసి మాల, ఇవాళ చాలా కన్నుల విందుగా చూసాము వెంకటేశ్వర స్వామిని. ఇలానే ఆయన అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ శ్రీ రామాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానములు సత్తనపల్లి వడ్డవల్లి గుంటూరు జిల్లా. ఈరోజు తొలి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు. ఈరోజు విష్ణు పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణము జరుగుతున్నది. ఉదయం 6 నుంచి సాయంకాలం 6 గంటల దాకా భక్తులు విశేషముగా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వామివారి యొక్క దర్శనం చేసుకొని భక్తులు విపరీతంగా వచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా అలంకరణలు అన్నీ చేసి పూజలు చేస్తూ ఉన్నారు.